తాజాగా అల్లు అర్జున్ గురించి నిహారిక కొణిదెల మాత్రం కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప 2 బెనిఫిట్ షోల కారణంగా తొక్కిసలాట జరగడం, అక్కడ రేవతి అనే మహిళ చనిపోవడం, వాళ్ళ అబ్బాయి ఇంకా కూడా విషమ పరిస్థితిలో ఉండడం, ఇదంతా కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ ఇష్యూ పరంగా చాలామంది చాలా రకాలుగా రియాక్ట్ అయ్యారు. సినిమా వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ ఇష్యూ కానీ రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటి నుంచి టాలీవుడ్ మొత్తం మీద కూడా దెబ్బపడే విధంగా ఒక నిర్ణయం మాత్రం తీసుకున్నారు. బెనిఫిట్ షోలు కానీ అండ్ టికెట్ల హైక్ విషయంలో కానీ ఏ మాత్రం కూడా పర్మిషన్ ఇవ్వబోమని తేల్చి చెప్పేయడం జరిగింది. అసెంబ్లీలో చెప్పారు. అదేవిధంగా సినిమా రంగంలో ఉన్న పెద్ద వాళ్ళందరూ కూడా వెళ్ళి అడిగినప్పటికీ ఆయన కరాఖండిగా నో చెప్పాడు. సో రీసెంట్గా అయితే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి కూడా ఆయన మాత్రం అసలు హైక్ ఇస్తారా లేదని చాలామంది కూడా డౌట్ పడ్డారు. కాకపోతే లాస్ట్ వరకు కూడా అడిగినాక చాలాసార్లు అడిగినప్పుడు మాత్రం దిల్ రాజుకి ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఒక మేరకు టికెట్ల హైక్ విషయంలో మాత్రం ఆయన కొంత మేరకు వీళ్ళకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూసుకుంటే సేమ్ అదే రోజు గేమ్ చేంజర్ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో జనవరి 10కి రేపు. సో మరి అదే రోజు నిహారిక కొణిదెల నటించినటువంటి మద్రాస్ క్యారన్ అనే సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. సో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్లో భాగంగా తను మాట్లాడుతున్నప్పుడు అల్లు అర్జున్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఎక్కడైతే ఇక్కడ తొక్కిసలాట జరిగిందో అక్కడ మహిళ చనిపోవడం, సో అప్పటి నుంచి అల్లు అర్జున్ మీద ఒత్తిడి రావడం, అదేవిధంగా తనకు సంబంధించి పోలీస్ కేసులు కావడం, కోర్టులని, పోలీస్ స్టేషన్లని ఈ విధంగా తిరగడం అంతా కూడా స్ట్రెస్గా చాలా గజిబిజిగా అయిపోయింది. సో మొత్తానికి ఆయన మాత్రం బయటకు వచ్చే పరిస్థితులు కానీ కనీసం మనస్ఫూర్తిగా ఉన్నటువంటి సందర్భాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో ఈ మేరకైతే నిహారిక మాట్లాడుతున్నప్పుడు అల్లు అర్జున్ ఇప్పటికైతే తను ఇలాంటి సందర్భాల్లో చాలా మటుకు కూడా బిజీ అయిపోయాడు. అదేవిధంగా చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాడు. తన అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి దీన స్థితిలో అల్లు అర్జున్ మాత్రం ఉన్నాడు. సో ఇప్పుడిప్పుడే రెగ్యులర్ బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే కొంతమేరకు ప్రశాంతంగా ఉంటున్నారు, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు అనే విధంగా అల్లు అర్జున్ ఉద్దేశించి కొన్ని కామెంట్స్ అయితే చేసింది. సో ఇక్కడ మెగా డాక్టర్ రిపీట్. సో మొత్తానికైతే మెగా డాక్టర్ నిహారిక చేసిన కామెంట్స్ అల్లు అర్జున్ గురించి ఆ మాటలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్